హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి ఒక బిగ్ అప్డేట్ అనేది ఉందండి. సో అప్డేట్ అనేది ఏంటి అంటే కొన్ని జిల్లాల్లో వచ్చేసి ఇందిరమ్మ రిలేటెడ్ పట్టాలు అనేవి ఇవ్వాలి అనేసి డిసైడ్ అనేది చేస్తున్నారండి. సో ఇప్పటి వరకు వచ్చేసి టోటల్ 72,045 ఇల్లు పట్టాలు అనేది మంజూరు అనేది చేయడం జరిగిందండి. సో అందులో ఏంటంటే మనకి మార్చ్ 10th వరకు స్టార్ట్ చేయాలి అని చెప్పిందండి గవర్నమెంట్. సో ఒకవేళ మనం బేస్మెంట్ స్థాయి కిందికి కట్టేస్తే మనకేంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చొప్పున మనకి 1,00,000 రూపీస్ అనేది మనకి అమౌంట్ రిలీజ్ అవుతుందండి బ్యాంక్ ఖాతాలో. సో సెకండ్ విడతలో వచ్చేసి మనము డోర్ వరకు ఒకవేళ కట్టేస్తే కనుక మనకి 1,25,000 రూపీస్ అనేది మనకి బ్యాంక్ ఖాతాలో అనేది రిలీజ్ అవుతుందండి. ఇంకా మనకి థర్డ్ విడతలో వచ్చేసి ఎప్పుడు అవుతుందంటే మనం స్లాబ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. సో స్లాబ్ అనేది పూర్తి అయిన తర్వాత మనకి 1,75,000 రూపీస్ అనేది థర్డ్ ఇన్స్టాల్మెంట్ కింద మనకి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. సో ఇంకా ఫోర్త్ వచ్చేసి మనకి ఇల్లు అనేది కంప్లీట్గా అయిపోతే మనకు వచ్చేసి అకౌంట్లో 1,00,000 రూపీస్ అనేది వేస్తారు. సో టోటల్గా మనకి ఇలా 5,00,000 రూపీస్ అనేది బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి మనకి క్రెడిట్ చేస్తారు. ఇంకొకటి, మనం ఏదైతే ఇప్పుడు ఇల్లు అనేది కడతామో అప్పటికప్పుడు మనకి పిక్స్ అనేవి వాళ్ళు ఒక పర్టికులర్ పోర్టల్ అనేది ఇస్తారు, అందులో అప్లోడ్ చేయాలి. ఆరెల్స్ మనకి ఎలాగో మనకి సర్వేర్ పర్సన్ అనేది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. సో మనం గవర్నమెంట్ చెప్పిన ప్రాసెస్లో కనుక మనం అన్నీ ప్రాపర్గా కంప్లీట్ చేస్తే కనుక మనకి ఎటువంటి అడ్డు అనేది లేకుండా మనకి 5,00,000 రూపీస్ అనేది బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది వితౌట్ ఎనీ డిలే అండి. సో దానికి కూడా మనకి మళ్ళీ వెరిఫికేషన్ అనేది అవుతుందండి. సో ఇంకొకటి, గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే, సో ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ కోడ్ ఎలక్షన్స్ అనేవి అయిపోయాయి కదండి. సో మనకి ఇంకా పట్టాలు అనేవి పంచాలి అనేసి డిసైడ్ చేస్తున్నారు. సో వన్స్ మనకి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పట్టాలు అనేది పంపిణీ చేస్తారు. సో ఈ రీజన్ వల్ల ఓన్లీ జస్ట్ 72,045 పట్టాలు అనేది డిస్ట్రిబ్యూట్ అనేది చేశారండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ అండి, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.